ఈరోజు నేను ఈజీగా ఇంకా టేస్టీగా కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి వన్ పాట్ మీల్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, పండగలకి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీట్స్ టేస్టీ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కట్టె పొంగల్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. ఇందులోకి 75 గ్రామ్స్ పెసరపప్పు వేసుకుంటున్నాను. 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటే 75 గ్రామ్స్ పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫ్లేమ్ ఖచ్చితంగా లో ఉండాలండి, లేకపోతే పెసరపప్పు తొందరగా మాడిపోతుంది. పెసరపప్పు చక్కగా దోరగా వేగి మంచి సువాసన వస్తుందండి. ఇలా వేగిన పెసరపప్పుని రైస్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా బాగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ పప్పు బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు నాననివ్వాలండి. ఇలా చేయటం వల్ల తొందరగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి 600 ml వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న బియ్యము, పెసరపప్పుని వేసుకోవాలి. ఇలా మరిగే నీటిలో బియ్యము, పప్పు వేయటం వల్ల కుకింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి మూతతో కంప్లీట్గా కవర్ చేయకుండా కొంచెం ఓపెన్ పెట్టి కుక్ చేయాలి. కంప్లీట్గా కవర్ చేశారనుకోండి, వాటర్ బయటికి వచ్చేస్తుంది. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టి కుక్ చేస్తూ ఉండాలి. అన్నంని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పొంగలి స్మూత్గా మెత్తగా వస్తుంది. వీడియోలో చూశారు కదా, అన్నము మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఈ లోపల మనం పొంగలికి తాలింపు వేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టీ స్పూను మిరియాలు క్రష్ చేసి వేసుకున్నానండి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపి 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయల్ని ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకుంటున్నానండి. కరివేపాకు వేస్తూనే గుమగుమ వాసన వస్తోంది. ఇంకా మంచి రంగు కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ రైస్ బాగా ఉడికిపోయిందండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుతున్నాను. పొంగలి మెత్తగా కావాలి అంటే కొద్దిగా అన్నాన్ని మ్యాష్ చేయాలండి. ఇందాక మనం వేసుకున్న తాలింపుని ఈ అన్నంలోకి వేసుకొని మూత పెట్టేసి 1 మినిట్ వరకు కుక్ చేయాలండి లో ఫ్లేమ్లో. అప్పుడే ఆ తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నం పీల్చుకుంటుంది. 1 మినిట్ తర్వాత ఈ పోపుని అన్నాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని వేడివేడిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే అబ్బా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది రుచిగా ఉండడమే కాక హెల్త్ కూడా చాలా మంచిది. ఇది చంటి పిల్లలకి, ముసలి వాళ్ళకు కూడా బాగా డైజెస్ట్ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.